పింఛను ఇవ్వలేక కష్టాలు వాళ్ళు అనుభవించిన బాధల్ని మనం చూస్తే మనకు ఎప్పటి నుంచో పార్టీకి సేవలు అందిస్తూ నాయకులు అందరికీ కూడా అలాగే వేదిక ముందున్న ఉంటారు ప్రొఫెసర్లు వచ్చి నాకు అర్థం కాల ఏంటంటే వాళ్ళకి స్టూడెంట్గా ఉన్నాడంటప్పుడు ఇప్పుడు తిరిగి ఎంపీగా వచ్చాడు, తిరిగి మళ్ళీ నాతో కూడా వచ్చాడు. కాబట్టి అందుకని నేను పనితనం అంతా కూడా నేను గతంలో చూస్తున్నాను కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము అందరం కూడా చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగనన్న. వేదిక మీద చాలా మంది సెటర్లు వేశారు నా గురించి, కానీ ఈ వేదిక మీద ఉన్న నాయకులు ఈరోజు గూడూరు నియోజకవర్గంలో కోట మండలంలో ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్యాంప్రసాద్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇక్కడికి మన గూడూరు నియోజకవర్గ అబ్జర్వర్ ఎంఆర్సీ రెడ్డి అన్న, అలాగే గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరు మురళన్న మరియు మా ప్రముఖ నాయకులు ధనంజయ అన్న, వినోద్ అన్న, సంపదన్న అందరి సారథ్యంలో ఈరోజు ప్రముఖంగా ఇక్కడ యువబేరి నిర్వహించినటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడందరూ కూడా నాయకులందరూ కూడా సమిష్టిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందున్న మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ వస్తుందని మా ప్రగాఢమైన నమ్మకం. ఈరోజు మీటింగ్ చూస్తే ఈరోజు మండలంలో ఉన్న ఏ ఒక్క యువత కూడా వాళ్ళ ఇళ్లలో లేకుండా ఈరోజు ఈ యువబేరికి ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి ఆయన యొక్క చేసినటువంటి కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి చేరవేస్తామని, మేము రాబోయే ఎలక్షన్లో నడుం బిగించి ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీ కోట మండలం నుంచే ఇస్తామని వాళ్ళు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. సో ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా సామాన్యకి అనే టీంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. 2వ తేదీ వరకు వచ్చిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం గూడూరు నియోజకవర్గంలో 63% నుంచి 68% వరకు ప్రజలు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి వెనకంటున్నారని చెప్పి అన్ని సర్వేలు తెలియజేయడం జరిగింది. గూడూరు నియోజకవర్గంలో కోట మండలంలో వీళ్ళైతే ఈ యొక్క ప్రోగ్రాం చేశారో ఈ ప్రాథమిక ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగించి రాబోయే మే 13వ తేదీ ఎన్నికల్లో మా అభ్యర్థులు అట్లా ఎంపీ గారు కానీ డాక్టర్ గురుమూర్తి గారు కానీ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరులు మేరకు మురళీ గారు కానీ వీరికి విశేషమైన ఆదరణ కలిగించి వాళ్ళు ఇంకా చాలా దిగ్విజయంగా ముందుకు పోవటానికి నాంది పలికిన ఈ ప్రాంత ఈ మండల వాసుల యొక్క నాయకుల యొక్క పేరున పద్ధతులు తెలియజేస్తూ అసలు వ్యవస్థ తెచ్చిందే మా జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చు అనే ఒక తలంపు ఎవడు ఊహించలేదు. ఎన్ని అడ్డంకులు కలిగించిన చంద్రబాబు నాయుడు కానీ అతనికి ఉన్న అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో పక్కన ఈ యొక్క పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి యొక్క దిగ్విజయాన్ని రాబోయే ఎన్నికల్లో అతని యొక్క జయకేతనాన్ని ఎవరు ఆపలేరు. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభయం ఇచ్చి ప్రజాప్రతినిధులుగా ఉండమని చెప్పి ప్రజల సేవ చేయమని చెప్పి తన యొక్క గుర్తింపు కార్డు బీఫామ్ ఇచ్చి గెలిపిస్తే ఎవరైతే ఈ విధంగా అయినారో కొద్దిమంది సీట్లు తీసేయడం జరిగింది. వాళ్ళ ఒక వ్యక్తి ఈ యొక్క మన గూడూరు ప్రజెంట్ శాసనసభ్యుడు. నేను గురుమూర్తి గారికి ఇంతకుముందే చెప్పాను, గురుమూర్తి గారికి బై ఎలక్షన్లో జనరల్ ఏజెంట్గా ఉన్నాను. నేను తిరుగుతుంటే ఈ గూడూరు నియోజకవర్గంలో పక్కనే ఉండేవాడు వరప్రసాద్ని అడగండి. ప్రతి ఒక్కరూ గూడూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు. అతనుంటే మేము రాము, ప్రసాద్ గారు ఉంటే స్టేజ్ పైన ఉంటే మేము రాము అని చేసేవాళ్ళు. మాకు గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ప్రసాద్ గారు నాయకత్వం కాదయ్యా, వద్దు, మీకు ప్రసాద్ అనే అతను కేవలము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆ ఎమ్మెల్యే 175 మంది ఎమ్మెల్యేలో ఒకడు కాబట్టి మీరు అతను పట్టించుకోని అవసరం లేదు, పార్టీని చూడని చెప్పని ఇక్కడ మేము అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా గగనమైంది. ఈరోజు అతను కొద్దిమంది ఆయనతో కూడా పోయి ఉండొచ్చు, వాళ్ళని కూడా అడగండి. ఓపెన్ చెప్పేవాళ్ళు ఈ గూడూరు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ నాయకులు అందరూ కూడా, మేము అతను నమ్మక ద్రోహి, మా దగ్గర సేవ చేసుకొని మాకు ఎవరికి అందుబాటులో లేడు,
ఏ మాత్రం ఇవి చేయటం లేదు, అందువల్ల అని చెప్పి తీసేయటం జరిగింది. లేకపోతే వరప్రసాద్ ఎందుకు తీసేస్తాడు? ఆల్రెడీ పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు, మళ్ళీ ఎమ్మెల్యే అయినాడు. మేము తీసేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత కక్ష ఏముంటుంది? ప్రజల యొక్క సర్వేలో ప్రజాదరణ కోల్పోయినాడు కాబట్టి అతనికి తీసేయటం జరిగింది. ఈరోజు మీరు ఎలా అది పొడుస్తారంటే, అందుకనే ఉత్సాహవంతుడు, పార్టీని నమ్ముకున్నాడు. పార్టీలో 5 ఏళ్ళు ఇన్ఛార్జ్ గుండిగడ్డ టికెట్ ఎక్కినా కానీ పార్టీకి ఏమీ ద్రోహం చేయలేదు. ఒక్క మాట అధినాయకతను ఏమీ మాట్లాడలేదు. పార్టీకి సిన్సియర్గా మీ ఏ పని చెప్పినా చేస్తానని చెప్పిన నమ్మకంతో ఉన్నాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ యొక్క గూడూరు ప్రజలు కూడా విశ్వసించి మా యొక్క పార్టీ కార్యకర్తలు, నాయకులు, గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ముక్త కంఠంతో సర్వేలో సపోర్ట్ చేశారు. కాబట్టి ఈరోజు మురళీ గారు క్యాండిడేట్ అయినారు. మురళీ గారి పైన ఎక్కడ ఇష్యూమంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం లేదు. సర్వేలు ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ సర్వేల్లో ఈరోజు మురళీ గారికి మళ్ళా రావడానికి కారణం ఏంటంటే ఇతని యొక్క బాడీ లాంగ్వేజ్, ఇతను వ్యవహరించే తీరు ప్రజలతో కానీ, నాయకులతో కానీ, కార్యకర్తలతో. ఇతను పార్టీలో కూడా కమిట్మెంట్ ఉన్నాడు కాబట్టి, ప్రసాద్ మాదిరిగా, వరప్రసాద్ మాదిరిగా వెన్నుపోటుదారుడు కాదు. కాబట్టే ఈరోజు మా యొక్క పార్టీ నాయకులు సర్వేలంతా వస్తే ఈరోజు మురళీ గారిని ఇచ్చారు. కాబట్టి మురళీ గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో అలాంటి మళ్ళా రిపీట్ కాకుండా మీ అందరి ఆదరణలతో రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అందరికీ అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి అన్నదమ్ముల్లాగా వీళ్ళిద్దరూ ఉంటారు. వీళ్ళకి తోడుగా మంచి విజన్ ఉన్న నాయకులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.